అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఈ వీడియోలో నేను ఎటువంటి పనులు చేసుకుంటాను, నా గ్రోసరీని ఎలా సర్దుకుంటాను అని మీకు చూపించబోతున్నాను. ఇది శుక్రవారం వ్లాగ్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 5కి లేచి ఇల్లు ఊడ్చి తూడ్చి ఇంకా స్నానం అయితే చేసేసి ముగ్గు వేసేసుకున్నానండి. చూసారు కదా. ఇంకా గుమ్మానికి అయితే పూలు పెట్టుకుంటున్నాను. పిల్లలు అయితే లేసారండి. మార్నింగ్ 6కి లేసారనమాట. ఎర్లీగానే లేస్తారు పిల్లలు. చాలా చిన్న పిల్లలండి. ఒకరికి 5 ఇయర్స్, ఒకరికి 4 ఇయర్స్ అండి. ఇంకా పూలు పెట్టేసుకున్న తర్వాత అయితే పూజ గదిలోకి అయితే వెళ్ళానండి. మా వారు మార్నింగే పూజ చేసేసారు. నేనైతే కుందులల్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటానండి. ఎందుకని అంటే ఇలా ఆయిల్ వేస్తే పూజ చేసినట్లే అని ఒక పూజారి గారైతే చెప్పారండి. అందుకని నేనైతే మా వారు పూజ చేసిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేస్తాను. ఇంకా ధూపం కూడా వేస్తానండి. ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలకైతే బాక్స్ పెట్టేసి పంపించానండి స్కూల్కి వెళ్ళే ముందు ఇంట్లో ఇలా బొమ్మలు వేసి వెళ్తారండి, చిన్నపిల్లలు కదా. నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ ఫ్రైడే నేనైతే బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తాను. మనం స్కూల్కి పంపించిన తర్వాత పిల్లల్ని ఒక్కసారి ఇలా బెడ్షీట్ చేంజ్ చేసుకోవడము, లేదా ఇల్లు నీట్గా క్లీన్ చేసుకోవడము, గిన్నెలన్నీ వెజిల్స్ అన్నీ ఒకేసారి క్లీన్ చేసుకోవడం చేస్తే మనకి ఆ పని మొత్తం ఒక హాఫ్ అన్ అవరే పడుతుందండి. కానీ రోజంతా చాలా నీట్గా ఉండొచ్చు. ఎవరి ఇంటికి వచ్చినా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదండి. మనం బెడ్షీట్ వేసుకున్న తర్వాత ఇలా లోపలికైతే అనుకోవాలండి. మనకి అలా లోపలికి అనుకోవడానికి మిడిల్లో ఫింగర్స్ పెడితే మనకి పెయిన్గా ఉంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ కోంబ్ యూజ్ చేస్తున్నాను. ఇలా యూజ్ చేసి లోపలికైతే పెట్టేస్తానండి. అప్పుడు కొంచెం నీట్గా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒకసారి అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఒకసారి ఊడ్చుకున్నామంటే తర్వాత ఇంటి బయట కూడా ఒకసారి ఊడుస్తాను. అప్పుడు నీట్గా ఉంటుందండి. తర్వాత బెడ్షీట్స్ అన్నీ వాషింగ్ మిషన్లో వేసేస్తాను వెంటనే. ఇంకా కిచెన్లోకి వచ్చేస్తే నైట్కి పెరుగు తోడు పెడుతున్నానండి. నేను పెరుగు అయితే ప్యాకెట్ తీసుకొని వచ్చాను. దాంతో అయితే తోడు పెడతానండి. ఇంతకుముందు ఆవు పాలు వాడేదాన్ని. ఆవు పాలు తోడు పెడితే చాలా పుల్లగా అవుతుందండి. దానివల్ల తినలేకపోతున్నాము. మళ్ళీ బఫెల్లో పాలే యూజ్ చేద్దామని యూజ్ చేస్తున్నానండి. దానికోసం అయితే బయట నుంచి పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చి తోడైతే పెడుతున్నాను. నేనైతే పాలు మేగడతో పాటు తోడు పెడతానండి. మేగడ తర్వాత తోడుకున్న తర్వాత మేగడ తీసి నెయ్యి అయితే తయారు చేస్తాను. నెక్స్ట్ అయితే నేను గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటానండి. ఇలా గిన్నెలన్నీ సింక్లో లేకుండా క్లీన్ చేసుకోవడం వల్ల ఇంటికి ఎవరు వచ్చినా కూడా గలీజ్గా కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. అందుకని ఎప్పుడప్పుడే సింక్లో గిన్నెలు ఏమీ లేకుండా క్లీన్ చేసుకుంటాను. ఎప్పుడైనా సరే సింక్లో గిన్నెలు ఉండొద్దు, స్టాండ్ నిండా గిన్నెలు ఉండాలండి. ఇదే నేను ఫాలో అవుతుంటాను చాలా వరకు. నెక్స్ట్ వచ్చేసి మట్టి పాత్ర అండి. ఈ మట్టి పాత్రని నేను బియ్యం పిండితో క్లీన్ చేస్తాను. ఇంకా ఉప్పు, నిమ్మకాయ అవి కూడా వేసి క్లీన్ చేస్తాను. ఇలా క్లీన్ చేయడం వల్ల మనకి మట్టి పాత్రలోని జిడ్డు ఏమైనా ఉన్నా మొత్తం పోతుందన్నమాట. నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి నేను గ్రాసరీ మొత్తం నెల స్టార్టింగ్లోనే తెప్పించుకుంటానండి. ఎందుకనంటే అన్ని సరుకులు మనకి మంత్లీ శాలరీ వస్తుంది కాబట్టి అప్పుడే తెప్పించేసుకుంటాను. నేను ఈ సరుకులు మొత్తం ఒక చోట అయితే తెప్పానండి. ఎంఆర్పి రేట్ని బట్టి తెప్పించుకుంటాను. డిపార్ట్మెంట్ వాళ్ళకి స్టోర్స్ ఉంటాయండి. అంటే స్టోర్లో 30% ఆఫ్ అయితే ఉంటుంది కాబట్టి చాలా వరకు అక్కడే తీసుకొచ్చుకుంటాను. ఇంకా మిగతావి లేనివి మొత్తం ఇంకా డీమార్ట్లో అయితే తెప్పించుకుంటానండి.
సరుకులు తెప్పించుకునేటప్పుడు ఇంట్లో ఏవేవి ఉన్నాయో ఏవేవి లేవో ఒక లిస్ట్ రాసుకొని మన ఇంట్లో ఉన్న సరుకులను కొంచెం తక్కువ చేసుకొని, అంటే కేజీకి పావు కేజీ ఉంటే ముప్పావు కేజీ అలా రాసుకొని అయితే నేను తెప్పించుకుంటాను. ఇంకా తర్వాత వచ్చేసి ఈ సరుకులన్నీ ఏమేమి ఉన్నాయో అన్నీ రాసి పెట్టుకుంటానండి. తర్వాత వచ్చేసి ఇలా బెల్లాన్ని కూడా తురిమి పెట్టుకుంటాను. మనం టీలోకి కానీ ఇంకా ఏవైనా రెసిపీస్ చేసేటప్పుడు మనకి సడన్గా తీసుకొని యూజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఇలా తురిమి ఒక బాక్స్లో అయితే పెట్టేసుకుంటాను. ఇలా తురిమి పెట్టుకోవడం వల్ల మనకి పని చాలా ఈజీ అవుతుందండి. నేను షుగర్కి బదులుగా ఇలా బెల్లాన్ని అయితే తీసుకుంటాను ఎక్కువగా. ఎప్పుడో ఒకసారి కాఫీలోకి అయితే నేను షుగర్ని వాడతానండి. నెక్స్ట్ వచ్చేసి వెంటనే క్లీన్ చేసేసి పెట్టుకున్నానండి. గ్రాసరీ మొత్తం సర్దేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ కింద ఇక్కడ ఆనియన్స్ పెడతారు కదా, ఆనియన్స్ అక్కడ పెట్టడం వల్ల కుళ్ళినట్టుగా అవుతున్నాయి, పాడైపోతున్నాయి. అందుకని నేను ఇక్కడ కవర్స్ అయితే పెట్టుకుంటాను. ఇంట్లోకి ఏ కవర్ వచ్చినా కూడా ఇలా నీట్గా మడత పెట్టుకొని పెట్టేసుకుంటానండి. ఫ్రిడ్జ్ కింద అక్కడ ఎంటీగానే ఉంటుంది కాబట్టి వీటిని అక్కడ పెట్టేసుకుంటాను. ఇక్కడ చూసినట్టయితే నేను ముందుగానే కొన్ని అలా మడత పెట్టి సమోసా షేప్లో అయితే మడత పెట్టేస్తున్నాను చూడండి. ఇలా మొత్తం ఒకసారి పెట్టేసుకున్నామంటే మనము ఇంటి నిండా గలీజ్గా అంటే చూడడానికి మంచిగా లేకుండా అయితే ఉండదు, నీట్గా ఉంటుంది. కవర్స్ ఇంటి నిండా కనిపిస్తే కొంచెం చూడడానికి మంచిగా ఉండదు అనమాట. అందుకనైతే నేనైతే ఇలా పెట్టుకుంటానండి. చూసారు కదా, ఇలా ఫ్రిడ్జ్ కింద పెట్టేసుకున్న తర్వాత ఇల్లంతా ఒకసారి నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. మనం సరుకులు సర్దినప్పుడు కింద ఏదో ఒక పప్పులో అవో ఇవో పడుతుంటాయి కదా, అవంతా ఒకసారి అయితే ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. నేను ఇలా సరుకుల సామాన్ మొత్తం సర్దేసుకునే లోపు వాషింగ్ మిషన్ కూడా అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిన్నులు మాత్రం ఇలా ఒక కార్డ్బోర్డ్లో అయితే పెట్టుకుంటున్నాను. అవి ఎక్కడ పడితే అక్కడ వేయకుండా అలా పెట్టుకోవడం వల్ల ఒక దగ్గర నీట్గా ఉంటాయి. ఇంకా అలా థ్రెడ్కే పెట్టేసి ఉంచితే పడిపోతాయండి. అందుకని ఇలా ఒక కార్డ్బోర్డ్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా బట్టలు మొత్తం ఆరేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను మా వారి బట్టలు నేనే ఐరన్ చేస్తానండి. అది ఒకసారి మీకు ఎలా చేస్తానో చూపిద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఐరన్ చేసే ముందు బెడ్ మీద ఒకసారి ఇలా రఫ్ చేసుకుంటాను. తర్వాత కాలర్ కింద, తర్వాత హ్యాండ్స్ 2 హ్యాండ్స్ చేసుకుంటానండి. తర్వాత బటన్స్ ఉన్న వైపు చేసుకుంటాను. బ్యాక్ సైడ్ 1 సైడ్ చేసుకుంటాను. ఇలా చేసుకున్నాక మొత్తం బటన్స్ అయితే పెట్టేస్తానండి. నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఐరన్ చేయని వాళ్ళు చాలామంది ఉంటారు, బయట ఐరన్కి ఇస్తుంటారు. ఇలా ఐరన్కి ఇచ్చి ఎక్కువ మనీ వేస్ట్ చేస్తూ ఉంటారు. అదే మనం ఒక ఐరన్ బాక్స్ కొనుక్కొని మనమే చేసుకుంటే మనీ చాలా సేవ్ అవుతాయండి. చాలా కాకపోయినా ఏదో మనకి ఉన్నంతలోనే కొద్దిగా సేవ్ అవుతాయి అన్నమాట. ఒక షర్ట్కి 15 రూపీస్ అంటే 10 షర్ట్స్కి ఎంత అవుతాయో మీరే ఆలోచించుకోండి. ఎవ్రీ మంత్ మనం చేపించుకుంటాం కదా. నెక్స్ట్ వచ్చేసి పాయింట్ అయితే నేను ఇలా చేసుకుంటానండి. ఇలా అన్ని బట్టలు చేసుకుంటాను. పిల్లల యూనిఫామ్స్, కర్చీప్స్ వంటివి మొత్తం ఒకసారి అయితే ఐరన్ చేసుకొని పెట్టేసుకుంటాను. ఇవన్నీ రోజు కాకుండా ఒక దాంట్లో పెట్టేసుకొని మొత్తం ఒక్కసారే ఇలా ఐరన్ అయితే చేసుకుంటాను. ఇంకా నేనైతే అమెజాన్లో ఇదైతే బుక్ చేశానండి, పోపు దినుసుల బాక్స్. క్వాలిటీ అయితే చాలా బాగుంది. 8 బౌల్స్ 2 స్పూన్స్ అయితే వచ్చాయండి. చూసారు కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. నేను పోపు దినుసులు అయితే ఇందులోనే వేసుకుంటాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.